సో మహేష్ గారు బీజేవైఎం నుంచి ఏం చెప్తారు? బీజేపీ పార్టీ మరి గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, మీకు కూడా బాధ్యత ఉంది, పెద్దన్న పాత్ర పోషించాలి. తెలంగాణ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, ఇప్పుడు గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మొత్తానికి కేంద్రం అయితే సవత్తల్లి ప్రేమ చూపెడుతుంది, సీతకన్నేస్తుందని ఇలా గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పి కావచ్చు, తర్వాత సహకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి లేదని చెప్పడం కావచ్చు. ఇట్లాంటి అంశాల్లో ఇప్పుడు 42% ఏదైతే ఉందో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో కూడా రాష్ట్రపతి దగ్గర అసెంబ్లీలో చేసిన తీర్మానం చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా మరి ఆమోదం తెలపలేదు. అదే క్రమంలో క్యాబినెట్ ఆర్డినెన్స్ రూపంలో పంపింది కూడా పెండింగ్లో ఉంది. సో దీంట్లో బీజేపీ పార్టీ ఇక ఏం చెప్తారు? సో మొత్తానికి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఎందుకు ఉంది, దీనికి కారణం ఏంటి చెప్పండి. ముందుగా తోటి ప్యానలిస్టులకు మీకు అందరికీ శుభోదయం అన్న. మీకు కూడా మా మిత్రుడు వెంకట్ కూడా ఇంతకుముందు చెప్పుకుంటాడు, చాలా విషయాలు డిస్కస్ చేసి ఉంటాడు దీంట్లోనే. అయితే నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా మాకు ప్రేమ అనేటువంటిది బీసీల మీద కావచ్చు, ఎస్సీల మీద కావచ్చు, ఎస్టీల మీద కావచ్చు, మేము మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా ఉన్నాం. మా ప్రధానమంత్రి కావచ్చు, మాకు అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రపతులు కావచ్చు, ఈరోజు దేశంలో మేము ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో సుమారుగా 6 రాష్ట్రాల్లో మేము బీసీలను ముఖ్యమంత్రి చేసినాం. అది మా ఇంటర్నల్ గా చేసింది, మేము చెప్తూ చేసింది కాదు, మీడియాలో పెద్ద ఆర్భాటం చేసింది కాదు, మేము చేస్తామని. తెలంగాణ ఎలక్షన్ లో మేము బీసీని ముఖ్యమంత్రి నిలబెడతామని చెప్పినాం, మాకు నిజమైన ప్రేమ ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తెచ్చిన విషయంలో ఏదైతుందో, రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ పవర్, కాన్స్టిట్యూషనల్ బాడీ ఆయన ఏదో బీజేపీ చెప్పిందే చేస్తాడు, బీజేపీ చెప్తూనే ఉంటాడు అనేది, గవర్నర్లు ఉంటారు అనేటటువంటి ఏదైతుందో ఆ అపోహ. వెన్ కాంగ్రెస్ ఇన్ ద రూలింగ్, సో అప్పుడు జరుగుండొచ్చు అట్లాంటి పరిస్థితి, అప్పుడు ఉండొచ్చు అట్లాంటి పరిస్థితి, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదనేది. ఎందుకంటే గౌరవప్రదమైన మహేష్ గారు సార్ నేనేమంటున్నా సార్, మహేష్ గారు మేము అనట్లేదు, గవర్నర్ బీజేపీ చెప్తూనే ఉంటారు, బీజేపీ అధిష్టానం చెప్తూనే ఉంటారు, బీజేపీ చేతులు ఉంటారు, మేము అనట్లేదు. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఒకటి పెండింగ్ లో ఉంది. మీరు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి ఒప్పుకున్నారు 42% బీసీ రిజర్వేషన్లకు. సో దీంట్లో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, పెద్దన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బడే భయానాన్ని సంబోధించారు, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడు కూడా మీ కేంద్రం నుంచి ఎవరు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కలవలేదు, రిసీవ్ చేసుకోలేదు. కానీ ఇప్పుడున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానమంత్రిని ఘనంగా రిసీవ్ చేసుకున్నారు, ఘనంగా సాగనంపారు. ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. సో బడే భయ అని చెప్పడం ఇదంతా చూస్తుంటే తెలంగాణ బీజేపీకి ఖచ్చితంగా బాధ్యత ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. బాధ్యత రహితంగా బిహేవ్ చేయట్లేదు, కానీ బట్టగాల్చి మీరు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ చేయొద్దు అనేది మా ప్రశ్న, మా ఒక ఇది సార్ అప్పీల్ అది. ఎందుకంటే ఈరోజు బీజేపీ దగ్గర అడగాల్సిన పరిస్థితి మీరు రాహుల్ గాంధీ ఈరోజు చెప్తున్నారు కదా, మేము దేశం మొత్తం కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అగ్రవర్ణాలను అంటే అప్లిఫ్మెంట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. ఆనాడు నెహ్రూ గారే మొట్టమొదటిసారిగా ఈ యొక్క కులగారులు ఏదైతే ఈ బీసీ సంబంధించిన రిజర్వేషన్ విషయంలో ఆయనే వ్యతిరేకించారు సార్. అక్కడ బీజం పడ్డది. ఆ నేళ్ళు మీరే అధికారం ఉన్నప్పుడు మీరేం చేశారు? ఈరోజు మీరు అధికారం లేరు, అధికారం కోల్పోయారు. ఈ రోజు వచ్చేసి మీరేదో కులగారులు చేసినా అని చెప్పి స్టాటిస్టిక్స్ బయట పెట్టమని చెప్పేసి అడుగుతారు. ఏ బేస్ లో రేపు నిలబడుతుంది? నువ్వు తీసుకొచ్చినటువంటి ఇప్పుడు ఆర్డినెన్స్ ఎక్కడ నిలబడుతుంది? కోర్టులో నిలబడదు, అది డెఫినెట్ నిలబడదు. అందుకే కదా నీకు తెలిసే రాజకీయ ఇదే రాజ్యాంగ పరంగా లొసుగులు ఉన్నాయని తెలిసే దాన్ని బయటికి పట్టుకొచ్చి ఈరోజు ఏదో బీజేపీ చేయలేదు అనే బీజేపీ మీద నిందేసే ప్రయత్నం జరుగుతా ఉంది. బీజేపీని ఇల్లు ఇరుగులో పెట్టే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది, అది మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మేము ఏం చెప్తున్నాం అంటే, మా మీద కూడా ఇప్పుడు మా పెద్దన్న పాత్ర మీరు అన్నారు కదా, పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. నేను తీసుకపోతాం ఇక్కడ నుంచి మొత్తం కూడా కమిటీని తీసుకువెళ్ళి మేము కలుస్తాము, అఖిలపక్ష కమిటీని తీసుకెళ్లి మేము కల్పిస్తాము అని చెప్పేసి మాట్లాడి ఎప్పుడు అని చెప్పారు. ఈ 42% రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు కూడా ఇంప్లీడ్ అయి ఉన్నాయి. ఓన్లీ 1% మాత్రమే హిందూ. మహేష్ గారు ఒక నిమిషం అనే విషయాన్ని చెప్పారు. ఒకవేళ అది తొలగించినట్టయితే మేమే దగ్గర నుండి తీసుకెళ్లి మేము చేపిస్తాము అని చెప్పారు. రైట్, ఓకే మహేష్ గారు. రైట్, వెంకట్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్యానెల్లో పెద్దలకు ఏంటి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి మీరు కల్పించకుండా మీకు మీరే వెళ్తారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు. ఆ ధర్నాకు మీ కాంగ్రెస్ నాయకత్వం హాజరు కాదు. సో తెలంగాణ కాంగ్రెస్ ఏ మెసేజ్ ఇస్తుంది? మీరిచ్చి రాహుల్ గాంధీని పిలిపించారు, కామారెడ్డిలో బీసీలకు రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పి మీరే చెప్పుకుంటారు, ఎన్నికల్లో గెలుస్తారు, అబద్ధపు హామీలు ఇస్తారు.